హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ కిచెన్. ఈరోజు వచ్చేసి మనం కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 3 గుడ్లు తీసుకొని పగలు కొట్టుకోవాలి. రెండు అంటే ఎగ్ వైట్ మనం వేరేగా, ఎగ్ ఎల్లో వేరేగా చేసుకొని బౌల్స్లోకి వేసుకోవాలి. చూడండి, ఎగ్ వైట్ వేరేగా వేసాను, ఎగ్ ఎల్లో వేరేగా వేసాను. చూసారా? అలాగే ఈ రెండింటిని ఇలాగ వేసుకున్న తర్వాత చూడండి, మనకి ఇది కేక్ మిషన్ అండి. ఇది ఉంటే లేదంటే మీరు హ్యాండ్ బీటర్తో బీట్ చేసుకోవచ్చు. చూడండి, ఎగ్ వైట్ ఉంది కదండి, ఆ ఎగ్ వైట్ని నేను ఇందులో వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత మనం అది ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి స్పీడ్ అనేది మనం 3లో పెట్టుకోవాలి. 5 మినిట్స్ మనం అలా బీట్ చేస్తే మనకి నురగలా ఫామ్ అవుతుందండి. చూడండి, నురగ ఇలాగ వచ్చిన తర్వాత క్రీమీలా వచ్చింది కదండి. ఇలాగ వచ్చిన తర్వాత 1 కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం షుగర్ అలాగే యాడ్ చేసిన వరకు 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా 1 కప్పుతో వెనిల్లా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి ఇలాగ వచ్చింది. ఇలాగ వచ్చిన తర్వాత ఎగ్ ఎల్లో ఉంది కదండి, ఎగ్ ఎల్లో కూడా యాడ్ చేసుకుంటున్నాము. చేసాం కదండి. ఇలాగ అయిపోయిన తర్వాత 1 కప్పు మైదా వేసుకుంటున్నానండి. 1 కప్పు పంచదారకి 1 కప్పు మైదా. ఇలా వేసిన తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం బేకింగ్ సోడా అనేది యాడ్ చేస్తున్నాను నేను. బేకింగ్ సోడా, అలాగే 1/2 కప్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా బ్లెండ్ అయిన తర్వాత ఇప్పుడు టూటీ ఫ్రూటీస్ తీసుకుంటున్నామండి. 2 స్పూన్స్ గ్రీన్ కలర్, 2 స్పూన్స్ రెడ్ కలర్ అయితే తీసుకున్నాను ఇక్కడ. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ మైదా వేస్తున్నాను. మైదా వేసేసి వీటికి ఇలా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఏదైతే కేక్ బ్యాటర్ ఉందో ఆ కేక్ బ్యాటర్లో మనం టూటీ ఫ్రూటీ ముక్కలు వేసుకోవాలి. ఇలా మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మనకి కేక్ మౌల్డ్ ఉంటుంది కదండి, ఆ కేక్ మౌల్డ్లో వేసాను నేను. ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత 1 స్పూన్ మైదా వేస్తున్నాను, ఎందుకంటే డీమౌల్డింగ్ మనకి చాలా ఈజీగా అవ్వాలి కాబట్టి. అలాగే మనం చూడండి, ఈ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి. ఇలా అయిన తర్వాత మనం ఆ కేక్ బ్యాటర్ ఉంది కదండి, ఇలా చేసుకోవాలి. ఇలా వేసుకోవాలి మొత్తం. ఇదిగోండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయాలంటే ఎయిర్ బబుల్స్ గట్టు ఉండవు కదా. అలాగే నేను మా ఇంట్లో ఓవెన్ ఉందండి. ఓవెన్ లేకపోతే మీరు గ్యాస్ స్టవ్ మీద కూడా హీట్ చేసుకోవచ్చు. నేను ఓవెన్లో పెట్టేస్తాను. 180 డిగ్రీస్ పెట్టుకోవాలండి. 180 డిగ్రీస్ 30 మినిట్స్ అయితే నేను టైం సెట్ చేసుకున్నాను. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకి చూడండి, ఈ విధంగా అయితే కేక్ మనకి చాలా స్పాంజీగా రెడీ అయిపోయింది. చల్లగా అయిపోయిన తర్వాత తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంటే పైన మాడిపోయిందండి. చూడండి, సూపర్గా అయితే మనకు వచ్చేసింది. ఈ పై లేయర్ అనేది కోసుకోవాలి. ఈ విధంగా కోసుకున్న తర్వాత దాన్ని ఈజీగా డీమోల్డ్ చేసుకోవచ్చు. చూడండి, నేను తెప్పగానే మనకు అనేది వచ్చేస్తుంది. ట్యాప్ చేయాలి పైన. చూడండి, మనకి ఎంతో స్పాంజీగా కేక్ అయితే వచ్చింది కదా. చూడండి, ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఎంతో స్పాంజీగా, చూడండి నొక్కున కూడా మనకి ఎంత స్పాంజీగా వచ్చింది కేకు.